సిటీ లైట్స్. ఈ రోజు సిటీ లైట్స్ లో మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్న లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ లో ఉన్నాం. ఇందులో హెయిర్ లాస్ అలాగే స్కిన్ కి సంబంధించి ఇంకా వెయిట్ లాస్ కి సంబంధించి ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయనే విషయాలు వివరించేందుకు మనతో పాటు ఉన్నారు స్లిమ్మింగ్ కన్సల్టెంట్ అండ్ కాస్మెటాలజిస్ట్ రాధిక గారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ రాధిక గారు. హలో అండి. రాధిక గారు, మీ లైఫ్ క్లినిక్ లో ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు? అంటే మేము స్లిమ్మింగ్ ట్రీట్మెంట్, బ్యూటీ ట్రీట్మెంట్, అలాగే హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా చేస్తామండి. సో స్లిమ్మింగ్లో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే మా దగ్గర రెగ్యులర్గా నాన్ సర్జికల్ లైపోసక్షన్స్ ఉంటాయండి ఫర్ వెయిట్ లాస్. అలాగే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే వీ డూ క్రయో లైపోలైసిస్ అండ్ కూల్ స్కల్ప్టింగ్, సిమ్మర్ టెక్నాలజీ ఫర్ ఫ్యాట్ అండ్ వెయిట్ రిడక్షన్. ఓకే, ఇది కాకుండా స్కిన్లో కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లైక్ హై థెరపీ చేస్తాము ఫర్ స్కిన్ టైట్నింగ్, అండ్ వీ డూ లేజర్స్ ఫర్ పర్మనెంట్ హెయిర్ రిడక్షన్, అండ్ వీ డూ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ లైక్ PRPs. సో వెయిట్ లాస్కి ఎలాంటి టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు? సో ఎలా రెడ్యూస్ చేస్తారు వెయిట్ని? వెయిట్ లాస్ కోసం ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మీకు వెయిట్ రిడక్షన్ కావాలనుకోండి, సో వీ హ్యావ్ అ ట్రీట్మెంట్ కాల్డ్ నాన్ సర్జికల్ లైపోసక్షన్ అండ్ కంప్లీట్ అంటే ఇట్ విల్ బీ అ కాంబినేషన్ సెషన్స్ అనమాట. సో ఇంచ్ లాస్ కమ్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ అన్నట్టుగా. ఇంకా అది కాకుండా వీ హ్యావ్ కాంబినేషన్ ఆఫ్ కూల్ స్కల్ప్టింగ్ అండ్ నాన్ సర్జికల్ లైపోసక్షన్. సో ఇందులో మీకు వెయిట్ లాస్ వస్తుంది అండ్ ఇంచ్ లాస్ కూడా వస్తుంది. సో ఇప్పుడు లేడీస్ ప్రధానంగా ఏంటంటే వాళ్ళకే కావాల్సి వస్తుంది, ఎక్కువగా పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది. బికాజ్ టమ్మీ అనేది బాగా లూజ్ అయిపోతుంది, స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి, సో షేప్ అవుట్ అయిపోతుంది కంప్లీట్గా. సో అలాంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది? పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మన దగ్గర అంటే లైఫ్లో వీ హ్యావ్ అ కంప్లీట్ బాడీ ట్రీట్మెంట్ అండి, అంటే టాప్ టు టో ట్రీట్మెంట్ అంటాము. ఇట్ ఈస్ లైక్ ఫస్ట్ బికాజ్ వెయిట్ రిడక్షన్ కోసం కూడా దే వుడ్ రిక్వైర్. ప్రెగ్నెన్సీ టైంలో హెవీగా వెయిట్ అయిపోతారు. సో ఆ వెయిట్ రిడక్షన్ అనేది మనం ఎలా చేస్తామంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ తర్వాత బాడీలో వాటర్ అనేది వెళ్ళిపోతుంది, బట్ ఫ్యాట్ అనేది అలాగే బాడీలో ఉండిపోతుంది. సో ఆ ఫ్యాట్ని మనం ఎలిమినేట్ చేయాలి అంటే దెన్ వీ టేక్ దెమ్ టు నాన్ సర్జికల్స్, దెన్ బాడీ థెరపీ, మామ్ థెరపీస్ అని ఉంటాయి. ఆ థెరపీస్తో పాటు స్ట్రెచ్ మార్క్స్ కోసము వీ హ్యావ్ హై థెరపీ అండ్ జెడ్ వేవ్, వేరెన్ అంటే ఇప్పుడు స్ట్రెచ్ మార్క్స్కి 90 to 95% రిజల్ట్స్ ఇస్తామండి. అండ్ దిస్ ఇస్ ఫర్ టైట్నింగ్ అండ్ కంప్లీట్ బాడీ. అండ్ చాలామంది పిగ్మెంటెడ్ కూడా అవుతారు. సో ఆ పిగ్మెంటేషన్ రిడక్షన్ కోసం వీ డూ కెమికల్ పీల్స్ అండ్ వీ డూ గ్లూటథైన్ ఇంజెక్షన్స్ అని అంటాము. గ్లూటథైన్ ఇస్ అ కలర్ ప్రొడ్యూసింగ్ మెలాన్ అంటే కలర్ ప్రొడ్యూస్ చేస్తుంది మన బాడీలో, విచ్ ఇస్ హైలీ యాంటీ ఆక్సిడెంట్. సో దిస్ ఆర్ ది కంప్లీట్ ట్రీట్మెంట్స్. అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత హెయిర్ ఫాల్ కూడా చాలా ఉంటుంది. సో ఆ హెయిర్ ఫాల్కి కూడా వీ హ్యావ్ ట్రీట్మెంట్స్ విచ్ ఇస్ లైక్ PRP, స్టెమ్ సెల్స్ అండ్ ఎక్సెట్రా. ఓకే, జనరల్గా అందరికీ ఉన్న ఆలోచన ఏంటంటే ఫస్ట్ వెయిట్ పెరిగిపోయేటప్పుడు వెయిట్ లాస్ చేసుకోవడానికి ఫస్ట్ ఏంటంటే జిమ్ని ఆశ్రయిస్తారు, రైట్? జిమ్కి వెళ్ళి ఒకవేళ తగ్గకపోతే ఆ తర్వాత సో నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏం తీసుకుందాం ఏంటనే ఆలోచన చేస్తారు. సో జిమ్కి వెళ్ళిన తర్వాత కూడా వెయిట్ లాస్ కాకపోతే అలాంటి వాళ్ళకి మన దగ్గర వెయిట్ లాస్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు? ఎందుకంటే హెవీ వెయిట్ ఉండే వాళ్ళకి. ఎస్, యాక్చువల్లీ మనం ఎంత జిమ్ చేసినా డైట్ చేసినా కానీ మన బాడీలోని ఫ్యాట్ మన బాడీలోనే ఉంటుందండి. ఇట్ విల్ మతలబ్ ద ఫ్యాట్ సెల్స్ ఇలా ఉన్నవి సింక్ అవుతాయి అన్నమాట, బట్ ఇట్ డజంట్ గో అవుట్ ఫ్రమ్ అవర్ బాడీ. సో దానివల్ల మనము జిమ్ డైట్ ప్లాన్స్ చేసినంత మటుకు వెయిట్ రిడక్ట్ అవుతాము, మళ్ళీ స్టాప్ చేయగానే ఇమీడియట్లీ వెయిట్ ఇంక్రీజ్ అయిపోతాము. సో ఇక్కడ మనం ఏంటంటే వీ కెన్ ప్లాన్ నాన్ సర్జికల్స్ విత్, ఇప్పుడు మోర్ దెన్ 100 kgs ఉంటే వీ కెన్ ప్లాన్ ఇన్ కాంబినేషన్ సెషన్స్ అండి, నాన్ సర్జికల్ కూల్ స్కల్ప్టింగ్. లేదు అనుకుంటే ఇఫ్ దే ఆర్ బిలో 80 వీ కెన్ డూ కూల్ స్కల్ప్టింగ్, క్రయో లైపోలైసిస్ ఆర్ జిమ్మర్. దీంట్లో మనం ఏం చేస్తామంటే పర్టికులర్ బాడీ పార్ట్, అంటే కొంతమందికి ఆర్మ్స్ హెవీగా ఉండొచ్చు, లేకపోతే టమ్మీ హెవీగా ఉండొచ్చు, హిప్స్, థైస్. సో వీటిలో మనము ఒక పర్టికులర్ అప్లికేటర్ అనేది పెడతామండి. ఆ అప్లికేటర్ పెడితే ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఫ్యాట్ సెల్స్ అనేది ఆ ప్రోబ్లో లోపట, అంటే ఇట్ సక్స్ ది ఫ్యాట్ ఇన్సైడ్ ది ప్రోబ్ అనమాట. ఆ ప్రోబ్ దగ్గర స్కిన్ని ఒక -10 degrees వరకు తీసుకెళ్తుంది. ఆ -10 degreesలో ఆ కూలింగ్ ఏజెంట్ ఏం చేస్తుంది, మీ ఫ్యాట్ సెల్స్ అనేది క్రిస్టలైజ్ చేస్తుంది అనమాట. ఈ క్రిస్టలైజ్ చేసిన ఫ్యాట్ మీ బాడీలో నుంచి ఒక 90 days వరకు ఎలిమినేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా
మళ్ళీ తర్వాత లావ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మరి? లేదండి, బికాస్ ద రీజన్ ఇస్ అప్పుడు మీ ఫ్యాట్ సెల్స్ మీ బాడీలోనే ఉంటాయి. ఇప్పుడు వీఆర్ రిమూవింగ్ ది ఎక్సెస్ ఫ్యాట్ సెల్స్ అనమాట. ఏదైతే ఎక్సెస్ విజరల్ ఫ్యాట్ ఉంటుంది ఆ ఫ్యాట్ సెల్స్ని తీసేస్తున్నాం. అంటే మీ బాడీలో మీకు రిక్వైర్మెంట్ ఉన్న ఫ్యాటే ఉంది. బట్ ఎస్, యూ నీడ్ టు మెయింటైన్ యువర్ డైలీ యాక్టివిటీ, లైక్ 1 hour వాకింగ్ అలా చేస్తే ఉంటే మీకు కూడా మెయింటెనెన్స్ అవుతుంది, విచ్ ఇస్ లైక్ మార్నింగ్ ½ an hour అండ్ ఈవినింగ్ ½ an hour. ఎవ్రీథింగ్ వి రిక్వైర్ మెయింటెనెన్స్. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ఇష్టమైన డ్రెస్సెస్ అన్ని వేసుకోగలుగుతున్నానండి. ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్న వెయిట్ మాత్రం మెయింటైన్ చేసుకోమన్నారు డాక్టర్లు. ఇది ఇంచ్ లాస్ అండ్ బాడీ షేపింగ్ ట్రీట్మెంట్. నాలాగా ఆరోగ్యవంతంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? స్లిమ్ అండ్ ఫిట్ గా మారాలనుకుంటున్నారా? లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. సో నవేడేస్ చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. సో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకొని మీరు ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? ఎస్ అండి, ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బేసికల్లీ వాళ్ళు పీసీఓడి, థైరాయిడ్, డయాబెటిక్ ఇవన్నీ ఉంటాయి. సో దానివల్ల కూడా వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా దానికి మేము మెడికల్లీ ట్రీట్ చేస్తాము. బికాజ్ వీ హ్యావ్ అ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండి. వీ హ్యావ్ డర్మటాలజిస్ట్, వీ హ్యావ్ ఎంబీబీఎస్ డాక్టర్, ఎండి డాక్టర్ అండ్ న్యూట్రిషనిస్ట్, అండ్ వీ హ్యావ్ ఫిజియో డాక్టర్స్. సో మొత్తం డాక్టర్స్ టీమ్ ఉంటుందండి. సో వాళ్ళతో పాటు మనం వెయిట్ రిడక్షన్ ఇస్తాము. అలాగే బేసికల్లీ మెయిన్లీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది చాలా పెద్ద సమస్య. సో ఆ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి కూడా వీ హ్యావ్ డర్మటాలజిస్ట్. ఆ డర్మటాలజిస్ట్ అనలైజ్ చేస్తారు, ఎలా అంటే వై దిస్ హెయిర్ ఫాల్ ఇస్ అన్నట్టుగా. అలాగే మెడికల్ కండిషన్గా వస్తే మనం మెడికల్ కండిషన్ త్రూ హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్ చేస్తాము, విచ్ మైట్ బి పిఆర్పి ఆర్ స్టెమ్ సెల్స్. ఈ పిఆర్పి స్టెమ్ సెల్స్ అనేది మీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుందండి. అండ్ పిఆర్పి ఇస్ సంథింగ్ మీ హెయిర్ని రీగ్రోత్ చేస్తుంది. అంటే మీ ఓన్ బ్లడ్ తీసుకుంటాం. పిఆర్పి అంటే మీ ఓన్ బ్లడ్ తీసుకొని వి సెంటర్ఫ్యూజ్ ఇట్ అనమాట. 6 to 8 ml తీసుకుంటాము, సెంటర్ఫ్యూజ్ చేస్తాము. అందులో ఉన్న ప్లేట్లెట్స్ని మీ హెయిర్ పైన వి విల్ ఇంజెక్ట్ ఇట్ ఆర్ వి విల్ యూజ్ ఎ రోలర్ టు పెనిట్రేట్ ఇన్సైడ్. సో దాంతో ఏమవుతుందంటే మీకు నార్మల్గా మన హెయిర్కి ఒక్క ఫాలిక్యూల్ ఉందనుకోండి, హెయిర్ రూట్లో మినిమం 2 to 3 హెయిర్స్ ఉంటాయి అన్నమాట మనకు ఒక్క ఫాలిక్యూల్లో, హెయిర్ రూట్లో. సో ఆ ఫాలిక్యూల్స్ అనేది ఫస్ట్ ఫాల్ ఆఫ్ అయిపోతాయి. దాని తర్వాత థిన్నింగ్ అవుతూ ఉండడం వల్ల బాల్డ్నెస్ వస్తుంది. సో మనం స్టార్టింగ్లోనే ఈ స్టేజ్ని స్టాప్ చేసామనుకోండి, దెన్ ఆ ఫాలిక్యూల్ హెయిర్ ఫాల్స్ ఏవైతే అవుతున్నాయి పిఆర్పి తోటి ఆ ఫాలిక్యూల్స్లో మళ్ళీ మీకు 2 to 3 హెయిర్స్ అనేటివి గ్రోత్ అవుతూ ఉంటాయి. సో దెన్ వీ కెన్ ట్రీట్ ఇట్ అండ్ అప్పుడు మీకు నార్మల్ హెయిర్ వచ్చేస్తుంది. సో లేదు ఆ స్టేజ్ దాటిపోయింది, అక్కడ ఫాలిక్యూలే లేదు అని అనుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. So at Life we are doing transplantations only also అండి. సో surgeons are doing it, which is dermatologist and a surgeon, hair surgeons. And మా దగ్గర why we are specialized, everyone does it అంటే hair transplantation చేస్తారు అని అంటే, బట్ మా దగ్గర స్పెషల్లీ అనస్థీషియన్ కూడా వస్తారండి, who is an MD anesthesian who will come and who will give and he stays throughout the treatment. సో ఎక్కడ డాక్టర్సే ఇస్తారనమాట, ఎవరైతే సర్జన్స్ చేస్తారో వాళ్ళే అనస్థీషియా ఇస్తారు. బట్ వీ డోంట్ వాంటెడ్ టు టేక్ ఎనీ రిస్క్. సో దట్స్ ద రీజన్ వీఆర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత, సర్జరీ చేయించుకున్న తర్వాత ఇంకా కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఫస్ట్ కొన్ని అంటే టెస్ట్ చేస్తామండి, విచ్ ఇస్ అ బేసిక్ టెస్ట్. ఇట్స్ లైక్ మీది బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అండ్ సమ్ బేసిక్ టెస్ట్ చేస్తాం. ఎందుకంటే టు నో హౌ యువర్ హెల్త్ కన్సర్న్స్ ఆర్, లేకపోతే ఏమైనా డయాబెటిక్ ఉన్నారా, థైరాయిడ్ ఉందా, పీసీఓడి ఉందా, ఇదంతా చెక్ చేస్తామండి. ఇట్స్ అ నార్మల్ ప్రొసీజర్. ఇట్స్ ఓన్లీ ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి మీరు కొంచెం రిపోర్ట్స్ ఇచ్చేస్తే దెన్ వీ విల్ స్టార్ట్ ది ట్రీట్మెంట్ అండి. అంటే థైరాయిడ్, పీసీఓడి ఇలా ఉండే వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అలాంటిది ఏమీ లేదండి. హూ ఆర్ డయాబెటిక్ ఆల్సో వీ డూ ఇట్. సో అలా ఏమీ లేదు. బట్ ఏంటంటే వాళ్ళకి తీసుకునే ప్రికాషన్స్ ఉంటాయి కదా, సో వీ విల్ టేక్ ది ప్రికాషన్స్. అంటే ముందే తెలిస్తే వీ విల్ టేక్ ది ప్రికాషన్, బట్ దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్. అంటే డయాబెటిక్ ఉంటే చేయొద్దు అలా అన్నది ఏమీ లేదు. సో వీ విల్ డూ ఇట్, బట్ వీ విల్ విత్ ప్రికాషన్స్. వాళ్ళ డయాబెటిక్ కంట్రోల్లో ఉందా లేదా జస్ట్ కొన్ని చెక్ చేస్తామన్నమాట. దెన్ వీ విల్ స్టార్ట్ విత్ ద ట్రీట్మెంట్ అనమాట. హౌ వీ విల్ డూ ఫస్ట్ అయితే మీకు అంటే బేసికలీ ఈ డోనర్ ఏరియా నుంచి తీసుకుంటామండి. సో ఇట్ షుడ్ బి కంప్లీట్లీ బాల్డ్ అనమాట. హెయిర్ తీసేసి మీ ఫాలిక్యూల్స్ అనేది కంప్లీట్లీ గ్రాఫ్ట్ వైజ్ తీసి మనము ఇంకొక ప్లేస్లో ఇంప్లాంట్ చేస్తాం. అంటే వేర్ ఎవర్ యూ హ్యావ్ రిక్వైర్మెంట్ వాళ్ళకే
ఎవరి వేలు వాళ్ళకే అండి. ఎస్, వి కాంట్. అంటే డోనర్ ఏరియాలోనే మనకి సరిగ్గా లేకపోతే, హెయిర్ అంత ఎక్కువగా లేకపోతే, డోనర్ ఏరియా లేకపోతే దెన్ ఫర్ మేల్స్ బియర్డ్ ఏరియా ఉంటుంది. ఈ చిన్న ఏరియా నుంచి మనం తీసుకుంటాం, లేకపోతే చెస్ట్ ఏరియా నుంచి తీసుకుంటాము. అండ్ ఇన్ సమ్ ప్లేసెస్ వీ డూ అండర్ ఆర్మ్స్ ఆల్సో, అండర్ ఆర్మ్స్లో నుంచి కూడా తీసుకోవచ్చు. సో వీ హ్యావ్ సెవరల్ వేస్ అండి. అంటే ఇప్పుడు సరే వాళ్ళకి బాడీకి లేదు, లేకపోతే చిన్కి లేదు, సరిపోవు అని అనుకుంటే దెన్ వీ హ్యావ్ అ లేటర్ లైక్ హెయిర్ ప్యాచ్ అంటాము. ఇట్స్ హెయిర్ సిస్టమ్ విచ్ ఇస్ లైక్ అ విగ్ అనమాట. ఇట్ ఈస్ నాట్ విగ్, బట్ ఇట్ ఈస్ పర్మనెంట్లీ మీ హెయిర్కి అటాచ్ అయిపోతుంది. ఓకే. సో సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళకి లైక్ పెయిన్ లాంటిది కానీ, ఇచ్చింగ్ కానీ ఏమైనా ఉంటుందా? సన్కి ఎక్స్పోజ్ అవ్వద్దు ఇలాంటివి ఏమైనా ఉంటుందా? ఇట్ ఈస్ లైక్ ఓన్లీ మీరు సర్జరీ చేసుకున్న డే ఇంకా నెక్స్ట్ డే రెస్ట్ తీసుకుంటే చాలండి. బికాజ్ వి గివ్ అనెస్థీషియా, పెయిన్ అనేది ఏం ఉండదు. అండ్ పోస్ట్ ట్రీట్మెంట్ ఎస్ ఇట్స్ అ సర్జరీ, సో యూ విల్ బీ ఆన్ మెడికేషన్ ఫర్ అ వీక్. ఓకే, మీకు ఎక్సెస్ పెయిన్ అలాంటిది ఏమి ఉండదు. బట్ అనెస్థీషియా ఇచ్చినందువలన నెక్స్ట్ డే యూ విల్ ఫీల్ స్లీపీ అంతే. దానికోసం మీరు రెస్ట్ తీసుకోవడానికి నెక్స్ట్ డే వరకు ఒక రెస్ట్ తీసుకుంటే చాలండి. బట్ దీనికి మనకు బ్యాండెడ్ లేకపోతే అలాంటిది ఏమీ అవసరం లేదండి. ఇట్స్ అ బేసిక్, అంటే మీకు నార్మల్గా చేసేసుకొని మీరు వెళ్ళొచ్చు. సో ఇట్ ఈస్ నో వన్ విల్ నో ఆల్సో కి ఎస్ మీరు ఏదో చేసుకున్నారు. నార్మల్గా ఏంటంటే బాల్డ్నెస్ ఉంటుంది, సో యూ కెన్ కవర్. సో లేడీస్లో కూడా ఈ మధ్యకాలంలో బట్టతల అనేది వస్తుంది. సో అంటే మరీ జెంట్స్లో వచ్చినంత కాకపోయినా కూడా లైట్గా వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఆ గ్యాప్స్ని మనం ఫిల్ చేయొచ్చు అంటారా? ఎస్ అండి, ఫీమేల్స్లో కూడా. ఎందుకంటే బికాజ్ ఆఫ్ థైరాయిడ్ అండ్ పీసీఓడి అన్నాను కదా, హార్మోనల్ చేంజెస్ వల్ల యూ విల్ గెట్ హెయిర్ ఫాల్. సో దాన్ని కూడా మనం ఏంటంటే ఇప్పుడు మేల్కి అయితే కంప్లీట్లీ బాల్డ్నెస్ అంటే చేస్తాము, అంటే క్లీన్ షేవ్ చేసేస్తాము. సో ఫీమేల్స్కి ఏం చేస్తామంటే ఈ హెయిర్ లైన్ని మనం లిఫ్ట్ చేసి ఓన్లీ ఎక్కడైతే డోనర్ ఏరియా ఉంటుందో అక్కడ షేవ్ చేస్తామన్నమాట. అక్కడ షేవ్ చేసి ఫాలిక్యూల్స్ తీసుకుంటాము. అంటే నెక్స్ట్ నార్మల్గా మనం హెయిర్ కింద వేసేసే వరకు నార్మల్గానే ఉంటుంది, అంటే బాల్డ్నెస్ చేసే అవసరం లేదనమాట. సో దానికి ఏం చేస్తాము, అలాగే డోనర్ ఏరియా తీసుకొని ఫీమేల్స్ గ్యాప్ కూడా ఫిల్లింగ్ చేస్తామండి. ఇది కాకుండా ఇంకా ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి వీ హ్యావ్ హెయిర్ థ్రెడ్స్ అండి. హెయిర్ థ్రెడ్స్ అంటే ఇట్స్ అన్ అడ్వాన్స్ హెయిర్ థ్రెడ్స్. మీకు ఆ థ్రెడ్స్ వేస్తే కొలాజిన్ వల్ల మీ స్కిన్ ఏదైతే దూరం ఉంది హెయిర్ థిక్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ అ న్యాచురల్ థింగ్ విచ్ వీ డూ ఫర్ ఫేస్. ఓకే, సేమ్ వే. సో ఇప్పుడు లేడీస్లోని థైరాయిడ్ వల్ల ఇంకా మనకి అన్వాంటెడ్ హెయిర్ అది కూడా వస్తుంది కదా, సో దాన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చా? ఎస్ అండి, పీసీఓడి అండ్ నార్మల్గా అది కాకుండా కానీ పీసీఓడి, థైరాయిడ్ దీనివల్ల అన్ఈవెన్ హెయిర్ వస్తుంది. వీ హ్యావ్ కూల్ లేజర్ అండి అండ్ వీ హ్యావ్ డయోడ్ లేజర్. వీ హ్యావ్ 2 టెక్నాలజీస్. కూల్ లేజర్ ఇస్ ది అడ్వాన్స్ టెక్నాలజీ. అంటే నార్మల్గా ఏ లేజర్ చేసినా కానీ మినిమం 6 to 8 సెషన్స్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ కూల్ లేజర్ 3 to 4 సెషన్స్ ఆర్ ఇనఫ్ ఫర్ యువర్ కంప్లీట్ బాడీ అండి. బట్ పీసీఓడి బికాస్ ఆఫ్ మెడికల్ కాంట్రాఇండికేషన్స్ హెయిర్ అనేది గ్రోత్ అవుతూనే ఉంటుంది కదా, సో ఒక 1 or 2 సెషన్స్ ఎక్కువ పట్టొచ్చు. బట్ నార్మల్ రెగ్యులర్ క్లయింట్స్కి ఫర్ కంప్లీట్ బాడీ 3 or 4 సెషన్ మ్యాక్సిమమ్లీ యూ వుడ్ రిక్వైర్. ఓకే, సో డాండ్రఫ్ వల్ల ఎంతవరకు హెయిర్ ఫాల్ ఉంటుంది? అసలు డాండ్రఫ్ని కంప్లీట్గా రిమూవ్ చేసుకోవటం సాధ్యమవుతుందా? ఎస్ అండి, ఇట్ విల్. డాండ్రఫ్ వల్లనే హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. బేసికలీ డాండ్రఫ్ ఎందుకు వస్తుంది, మన హెయిర్ అనేది మన స్కాల్ప్ అనేది డ్రై అవుతుంది అనమాట. ఆ డ్రైనెస్లో మనకి స్కాల్ప్ ఫాలిక్యూల్స్ రూట్ అనేది లూజ్ అవుతుంది. ఇప్పుడు నార్మల్లీ ఫార్మింగ్ చేసేటప్పుడు భూమి మెత్తగా ఉండాలి, అది డ్రైగా ఉంటే ఇట్ విల్ నాట్ బీ, అంటే ఏమంటారు, ఇలా క్రాక్స్లా ఉంటుంది కదా. సో సేమ్ వే హెయిర్ కూడా అలాగే క్రాక్స్లా అయిపోతుంది. సో దట్ ఫ్లేక్స్ విల్ కమ్ అవుట్. సో దట్ ఈస్ డాండ్రఫ్. ఫస్ట్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యేదే డాండ్రఫ్ నుంచి అండి. ఈ డాండ్రఫ్ మనము నార్మల్గా స్టార్ట్ అవుతుంది అంటే వీ కెన్ క్యూర్ ఇట్ విత్ స్టెమ్ సెల్స్ అండ్ డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ అండి. హాయ్ ఎవ్రీబడి. ఇంతకుముందులా త్వరగా అలసిపోవడం, మెట్లు ఎక్కలేకపోవడం, ఆఫీస్ కొలీగ్స్, ఫ్రెండ్స్ కామెంట్స్ ఇవన్నీ ఏమీ లేవు. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, నౌ ఐఎమ్ ఫిట్ అండ్ పర్ఫెక్ట్. దిస్ క్రెడిట్ గోస్ టు లైఫ్ క్లినిక్. థ్యాంక్ యూ లైఫ్ ఫర్ రీఛార్జింగ్ మై లైఫ్. మొట్టమొదటిసారిగా ఈ లైఫ్ క్లినిక్ వాళ్ళు వచ్చిన క్లయింట్ డాక్యుమెంటేషన్, అంటే వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఎలా ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఫస్ట్ సిట్టింగ్ అయిన తర్వాత ఎలా ఉన్నారు, లేదా సెకండ్ సిట్టింగ్ అయిన తర్వాత ఎలా ఉన్నారు, 1 month తర్వాత ఎలా ఉన్నారు అనేది క్లియర్గా ఒక డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తున్నారు, మన కళ్ళ ముందు ఉంచుతున్నారు. సో ఎటువంటి అపోహలకి మనము వెళ్లకుండా ఇది అవునా కాదా అనే డౌట్స్ లేకుండా క్లియర్గా క్లారిఫై చేస్తున్నారు. ఇలాంటి డాక్యుమెంటేషన్ అనేది ఏ క్లినిక్ సెంటర్లో కానీ లేదంటే ఏ వెయిట్ లాస్ సెంటర్స్లో కానీ మనం చూడలేము.
అటువంటిది ఫస్ట్ టైం ప్రజెంట్ చేస్తున్న వాళ్ళు మాత్రం మన లైఫ్ క్లినిక్ వాళ్ళు. రాధిక గారు, ఇప్పుడు కూల్ లేజర్ ట్రీట్మెంట్ అనేది కూడా అడ్వాన్స్ టెక్నాలజీలో మీరు యూజ్ చేస్తున్నారన్నారు కదా, సో అది బాడీలో ఏ పార్ట్స్కి చేస్తారు, ఎలా చేస్తారు? సో టైం టేకన్ అనేది ఎక్కువగా ఉంటుందా? ఓకే, కూల్ లేజర్ అనేది మీరు కంప్లీట్ బాడీ 45 minutes to 1 hour అయిపోతుందండి. ఇట్స్ అ లంచ్ అవర్ ప్రొసీజర్ అని అంటూ ఉంటాము. అంటే మీకు బికాజ్ రెగ్యులర్గా లేజర్ కంప్లీట్ బాడీ అంటే మినిమం 3 to 4 hours పడుతుందండి, మోర్ దెన్ దాట్ యాక్చువల్లీ. బట్ దీంతో 1 hourలో మీరు కంప్లీట్ బాడీ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ వీఆర్ స్పెషలైజ్డ్. వై ఇట్ ఇస్ కూల్ లేజర్ అంటే మీకు అసలు పెయినే తెలియదండి. నార్మల్ వ్యాక్సింగ్ వెళ్తాము, వ్యాక్సింగ్ ఇస్ వెరీ పెయిన్ఫుల్, వేర్ ఇన్ అండర్ ఆర్మ్స్ ఆర్ యువర్ ప్రైవేట్ పార్ట్ ఆర్ యువర్ ఫుల్ ఆర్మ్స్ లేజర్స్, ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్, ఇట్స్ అ సెన్సిటివ్ ప్లేసెస్ ఆల్సో. సో దానికి మనం ఈ లేజర్ చేస్తే ఇట్ ఈస్ 100% పెయిన్ రిలీఫ్ అండి. మీకు తెలియని కూడా తెలియదు, యూ విల్ ఓన్లీ హ్యావ్ దట్ కూలింగ్ అఫెక్ట్ అనమాట. ఇంకా ఐబ్రోస్ కూడా మనం థ్రెడ్డింగ్ చేస్తాము, రెగ్యులర్ థ్రెడ్డింగ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఎవ్రీ 20 days ఆర్ సో. అండ్ అప్పర్ లిప్ ఇస్ వెరీ పెయిన్ఫుల్. సో మనం దీంతో ఐబ్రోస్ షేపింగ్ కూడా చేయొచ్చు అండి, బికాజ్ వీ కెన్ డూ ఇట్ లోవర్ ద ఐబ్రో కూడా. అండ్ చిన్న చిన్న పార్ట్కి కూడా వీ హ్యావ్ అన్ స్మాల్ ప్రోబ్ అందులోనే. సో అది దాంతోపాటు మేము ఐబ్రో షేపింగ్, పర్మనెంట్ ఐబ్రో రిడక్షన్ అండ్ అప్పర్ లిప్ రిడక్షన్, ఇంకా నార్మల్గా మేల్స్ పర్మనెంట్ అంటే ఎన్ని డేస్ వరకు అని ఉంటుంది? ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ లైఫ్ లాంగ్. వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ గివింగ్ రిడక్షన్, ఇట్ ఈస్ నాట్ రిమూవల్. సో ఒకసారి చేసుకుంటే చాలు? ఒకసారి అంటే ఇట్ ఇస్ 3 to 4 sessions అండి, మ్యాక్స్ 4 sessions వాట్ యూ వుడ్ రిక్వైర్ ఇన్ అ గ్యాప్ ఆఫ్ 1 month. అంటే వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ గివింగ్ రిడక్షన్ అనమాట. రిడక్షన్ అంటే ఈ లేజర్ అనేది మీ హెయిర్ ఫాలిక్యూల్ ఉంటుందండి, మన ఫేస్ పైన కూడా హెయిర్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ సీన్, ఇట్ ఈస్ బేబీ హెయిర్ లా ఉంటుంది. సో ఈ హెయిర్ని కూడా మనం బేబీ హెయిర్ లా టర్న్ చేస్తామన్నమాట. సో హెయిర్ ఇస్ దేర్ బట్ విచ్ ఇస్ నాట్ విజిబుల్. సో ఇంకా స్కిన్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? స్కిన్కి వి ట్రీట్ ఫర్ యాక్నే అండి, యాక్నే స్కార్స్, ఫైన్ లైన్స్, వ్రింకిల్స్, టైట్నింగ్. సో ఇప్పుడు అడ్వాన్స్గా మనకి లిప్ షేప్, లిప్ ఫిల్లింగ్, నోస్ ఎన్హాన్స్మెంట్. సో వీ హ్యావ్ సెవరల్ ట్రీట్మెంట్స్ అనమాట. కంప్లీట్ డర్మటాలజిస్ట్ ప్రొసీజర్స్ అన్నీ చేస్తామండి. అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఐబ్రో షేప్ కావాలి, ఐబ్రో లిఫ్ట్ కావాలనుకుంటారు, హూ వాంటెడ్ దిస్ వీ షేప్ eyebrow curve la. So we lift the eyebrow with botox or with threads. అలాగే నోస్ కూడా షార్ప్ నోస్ కావాలనుకుంటారు, వీ ఫిల్ విత్ వాల్యూమ్ ఆఫ్ ఫిల్లర్. అలాగే లిప్ కూడా పౌట్ లిప్స్, నవ్ డేస్ పౌట్ లిప్స్ ఆఫ్ ఫ్యాషన్ అనమాట. సో అది మీరు పర్మనెంట్ లుక్ కాకుండా ఒక 2 years వరకు ఉంటుంది ఆ లుక్. whenever you don't want that look, you wanted to change that look, again we have అంటే ఆ లుక్ని చేంజ్ చేయడానికి కూడా వీ హ్యావ్ అ ట్రీట్మెంట్. సో ఒకసారి చేసుకుంటే మళ్ళీ అలానే ఉండిపోతుంది అన్న టెన్షన్ లేదు, బికాస్ వెన్ వీ గో ఫర్ అ సర్జరీ ఆర్ ప్లాస్టిక్ సర్జరీ ఆర్ సంథింగ్, ఇట్ ఈస్ పర్మనెంట్, దాన్ని మళ్ళీ చేంజ్ చేసే మెథడ్ లేదు. బట్ విత్ అస్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ టెంపరీ, బికాస్ సమ్ వన్ లైక్స్ లుక్ హూ వాంటెడ్ అంటే ఈ ఫిషీ ఐస్ ఆర్ సంథింగ్ లైక్ దట్, దానికి ఫైన్ లైన్స్ ఉంటాయి, సో దానికి బోటాక్స్ చేస్తాము. అండ్ లాఫ్ లైన్స్ కవర్ చేయడానికి ఫిల్లర్స్ చేస్తాము. సేమ్ వే ఆ లిప్ కూడా కొంతమందికి చిన్న కింది లిప్ పెద్దగా ఉంటుంది, పైన లిప్ చిన్నగా ఉంటుంది, ఆ లిప్ ఫిల్లర్ లాగా లిప్ ఫిల్లింగ్ చేయొచ్చు. అండ్ సో మెనీ అండి. అండ్ ఫర్ కలర్ ఇంప్రూవ్మెంట్స్ వీ హ్యావ్ అ డిఫరెంట్ టెక్నాలజీస్. అంటే న్యాచురలీ మీ కంప్లీట్ బాడీ కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. బికాస్ బేసికలీ కలర్ ఇంప్రూవ్మెంట్ పీల్స్, ఫేషియల్స్ అంటే మనం ఓన్లీ ఫేస్ వరకే చేసుకుంటాము. బట్ గ్లూటథయాన్ ఇంజెక్షన్స్ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ అ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ అండి. బికాజ్ బేసికలీ మనకు డాక్టర్స్ రికమెండ్ చేస్తారు ఎవ్రీడే యాపిల్ అని. వై దట్ యాపిల్ కంటైన్స్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. సో ఆ యాంటీ ఆక్సిడెంట్ తింటే మీరు అంటే హెల్త్ వైజ్ ఆల్సో యూ విల్ బీ ఫైన్ అన్నట్టుగా రికమెండ్ చేస్తారు. సో అదే యాంటీ ఆక్సిడెంట్ వీఆర్ గివింగ్ ఇన్ అ హయ్యర్ డోస్. సో విచ్ ఇస్ నాట్ అంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, ఇట్ విల్ బీ గివెన్ ఇన్ ఐవి. సో న్యాచురల్గా మీ కలర్ అనేది మీకు yellowish టించ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోనే డార్క్ సర్కిల్స్ అలాంటి ఏమున్నా కూడా కవర్ అయిపోతుందా? కవర్ అవుతాయి అండి. బట్ బేసికలీ యూ నీడ్ టు అండర్స్టాండ్, మనకు అంటే డార్క్గా అయినప్పుడు మనం ఎంతో డెడ్ స్కిన్ అనేది మన ఫేస్ పైన ఉంటుంది. సో టు రిమూవ్ దట్ డెడ్ స్కిన్ వీ డూ 1 or 2 టాపికల్ ట్రీట్మెంట్స్ అనమాట. దాని తర్వాత మీకు ఇది ఇస్తాము. సో ఎన్ని రోజులు అంటే ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది దీనికి? గ్లూటథయాన్ ఇట్ డిపెండ్స్ అండి, ఎన్ని అంటే ఎంత లెవెల్ లైటర్ కావాలనుకుంటున్నారు అన్నట్టుగా.
ఓకే. సో సమ్వన్ వాంట్ ఓన్లీ 1 ఇంచ్ 2 ఇంచ్, కానీ మీ న్యాచురల్ కలర్ వస్తుంది. వాట్ యూ హ్యావ్, వాట్ యు ఆర్ బోర్న్ విత్, ఆ కలర్ ఇస్తాము. బట్ వాట్ యూ డోంట్ హ్యావ్ వీ కాంట్ డూ ఎనీథింగ్. సో రాధిక గారు, ట్రీట్మెంట్స్ అన్నీ ఓకే బాగున్నాయి, బట్ చాలామంది ఏంటంటే ఈ క్లినిక్స్లోనే చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఎక్కువ మనీ పెట్టాల్సి వస్తుంది ట్రీట్మెంట్స్ అన్నిటికీ అని. సో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వెనకడుగు వేసే అవకాశం ఉంది. సో లేదండి, వీఆర్ అఫోర్డబుల్ అనమాట. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేసే అంత ప్రైసింగ్స్లోనే ఉంటాయి. బట్ స్టిల్ వీ హ్యావ్ అన్ ఈఎంఐ ఆప్షన్. అంటే క్రెడిట్ కార్డ్ ఉంటే 0% ఇంట్రెస్ట్ పైన ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది, వితౌట్ నో ప్రాసెసింగ్ ఫీజ్ అండి. అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా ఉంది. బజాజ్ ఫైనాన్స్ ఆల్సో 0% ఇంట్రెస్ట్, నో ప్రాసెసింగ్ ఫీ. సో ఇట్ ఇస్ అంటే ఎవ్రీ వన్ కెన్ అఫోర్డ్. సో మీరు చెప్తున్న ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అన్ని బ్రాంచెస్లో ఒకేలా ఉంటుందా? ఎస్ అండి, మావి హైదరాబాద్లో 6 బ్రాంచెస్ ఉన్నాయి అండ్ విజయవాడ, వైజాగ్లో ఉన్నాయండి. అన్ని బ్రాంచెస్లో అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి. ఇంకా అన్ని బ్రాంచెస్లో అందరు డాక్టర్స్ అవైలబుల్ ఉంటారండి. సో అన్నిటి దగ్గర కూడా ఫీ కూడా అంతే సేమ్ ఉంటుందా? ఎస్ అండి, యాక్చువల్లీ మేము 9th యానివర్సరీ కంప్లీట్ చేసామండి ఈ ఇయర్, అంటే ఈ మంత్ 3కి. సో వీఆర్ సెలబ్రేటింగ్ దాట్. సో వీ హ్యావ్ అ ఫ్రీ కన్సల్టేషన్ విత్ అవర్ డాక్టర్స్ దిస్ మంత్. ఓకే, థ్యాంక్ యూ రాధిక గారు. సో లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లోని ఎటువంటి టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.